శ్రీకాకుళం జిల్లాకు 3 కొత్త అంబులెన్స్లను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఒక బస్సును శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరావు రామ్మోహన్ నాయుడు అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అంబులెన్స్లను, బస్సును పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ జె నివాస్ కు అందజేశారు. 3 అంబులెన్స్లలో ఒక అంబులెన్స్ ను ఐటీడీఏకు, ఒక అంబులెన్స్ ను డిఎంహెచ్ఓ కార్యాలయానికి, మరో అంబులెన్స్ ను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అందజేయగా అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి బస్సును అందజేశారు. అనేక రిప్రజెంటేషన్స్ అన్ని కూడా చూసి వైద్య సదుపాయాలు మరింత మెరుగుపరచాలనంటే ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ నుంచి కూడా పేషెంట్స్ రావడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అంబులెన్సెస్ ఎప్పటికప్పుడు మాకు రిక్వెస్ట్ వచ్చాయి. ఆ రిక్వెస్ట్ చూసుకొని గతంలో కూడా నేను గతసారి ఎంపీగా ఉన్నప్పుడు 2 అంబులెన్స్ ట్రైబల్ ఏరియాకి మేము ఇచ్చాం. అది ఇచ్చినప్పటికీ ఇంకా అవసరం అన్నదని తెలుసుకొని ఈసారి కూడా మొన్న కరోనా దృష్టిలో కూడా పెట్టుకొని మరిన్ని అంబులెన్సులు మనం కానీ ఏర్పాటు చేయగలిగితే జిల్లాలో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడతాయన్న ఆలోచనతో ఈరోజు 3 మళ్ళీ ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏర్పాటు చేసాం. అందులో ఒకటి మన ట్రైబల్ ఏరియాకి ఐటీడీఏ వారికి ఇస్తున్నాం, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారికి ఇస్తూ, అలాగే లోకల్గా ఉన్న మన రిమ్స్ హాస్పిటల్ ఏదైతే గవర్నమెంట్ నుంచి ఉందో వాళ్ళు కూడా ఒకటే హ్యాండ్ ఓవర్ చేసాం. అలాగే మన అంబేద్కర్ యూనివర్సిటీలో అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్స్ కోసం లేకపోతే సోషల్ డిపార్ట్మెంట్లో సోషల్ వర్క్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నోసార్లు నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు రిప్రజెంట్ చేశారు. మేము ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడో బస్సులు వాడో లేకపోతే ఆటోల్లో ఎక్కువ చాలా ఇబ్బందులు పడుతూ మేము గ్రామాలకు వెళ్ళి మా వర్క్ చేసుకోవడం జరుగుతుంది. కనీసం మాకు ఒక బస్సు ఏర్పాటు చేయండి అని ఆ రోజు రిక్వెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి సుమారు 27 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేశాం. యూనివర్సిటీ దాన్ని సక్రమంగా వినియోగించుకొని ఉన్నటువంటి విద్యార్థులకి ఒక మంచి సదుపాయం కల్పించే అవకాశం కలుగుతుందని కోరుకుంటున్నాం. మరి వీటన్నిటి వల్ల ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో దానికోసమే ముఖ్యంగా ఎంపీ ల్యాడ్స్ అనేది ఉంటుంది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉంటాయో లేకపోతే గవర్నమెంట్ నుంచి స్పెండింగ్ ఎక్కడైతే వెంటనే చేయడానికి అవకాశం ఉండదో అలాంటి దగ్గర ఎంపీలుగా మేము స్పందించి చేయగలిగితే దాని తాలూకు ఉపయోగం మరింత పెరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో గతంలో నాన్నగారు ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి వర్క్స్ మీద ఒక మెటీరియలిస్టిక్ ఏదైతే కనిపిస్తుందో అటువంటి వర్క్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసేవారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నేను కూడా అటువంటి వర్క్స్కి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ఈ వర్క్స్ అన్నీ కూడా భవిష్యత్తులో ఈ జిల్లాకి చక్కగా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. మరి అదే రకంగా కేంద్రం కూడా ఆలోచించాలి. ఈ 2 సంవత్సరాలు కూడా ఏదైతే ఎంపీ ల్యాడ్స్ ఆపుతున్నారో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎంపీలుగా మాకు కూడా మేము ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే కరోనా సమయంలో మేము ఎంపీలుగా చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు దానికి వెంటనే మేము ఏదైనా ఒక మార్గం చూపించాలని అంటే గతంలో ఎంపీ ల్యాడ్స్ ఉన్నప్పుడు మాకు ఒక అవకాశం ఉండేది. సరే ఎక్కడైనా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయాలన్నా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రకంగా ఇవ్వాలనంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ వ్యవస్థని మేము ఏర్పాటు చేసేవాళ్ళం. కానీ ఈ 2 సంవత్సరాలు కూడా మా ఎంపీ ల్యాడ్స్ కూడా తీసేస్తామనంటే ఇటువంటి సమస్యలు చాలా అటెండ్ అవ్వడానికి మాకు కష్టంగా ఉంటుంది. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా మేము చెప్పాం. ఈరోజు ఒక ఉదాహరణ, మేము కానీ యాక్టివ్గా పనిచేస్తే దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందనేది ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఖచ్చితంగా ఎంపీ ల్యాడ్స్ని పునరుద్ధరించాలి. ఈ 2 ఇయర్స్ కూడా మేము కూడా చాలా వరకు కోవిడ్కే స్పెండ్ చేయాలన్న ఆలోచన ఉంది. అప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి సుమారు 70 lakhs కోవిడ్ కోసం మేము ఇచ్చాం. కానీ ఆగిపోవడం వల్ల ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ కానీ స్పెండింగ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని అడ్రస్ చేయడానికి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాం. దేశంలో ఉన్న ఎంపీలు, అందులో బీజేపీలో ఉన్న ఎంపీలు కూడా ఈ రిక్వెస్ట్ ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని దాని మీద కోరుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకెన్నెన్నో చేస్తాం. అందరికీ కూడా సహకరించమని కోరుతున్నాం. రాజకీయాలకు అతీతంగా జిల్లా డెవలప్ కావాలి, జిల్లాలో ఉన్న ఎడ్యుకేషన్ కానీ అలాగే హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ కావాలన్నది మా ఆలోచన. కాబట్టి దానికి నా వంతుగా పార్లమెంట్ సభ్యుడిగా అందరికీ కూడా సహకరించి నా సహకారం అందిస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు పంతపల్లి ఎంపీ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ కింద ఒక బస్సు, 3 అంబులెన్స్ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మరియు విద్యార్థుల అవసరం కోసం ఈ రోజు నుంచి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మరి ఎంపీ ల్యాడ్స్ విధుల్లో ఇటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే హెల్త్ కేర్ అవసరం ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారో, మరి అలాగా అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇది తద్వారా అవసరమైన చికిత్సలు పొందడానికి అందరికీ కూడా మన ఒక అవకాశం వస్తుంది.
దీంట్లో విశేషం ఐటీడీఏ కూడా ఒక అంబులెన్స్ ఈరోజు ఇవ్వడం, మరి మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ కూడా ఈరోజు ఒక అంబులెన్స్ కేటాయించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దీని ద్వారా వాళ్ళకి కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని చేపట్టినటువంటి మన ఎంపీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.